రాష్ట్రంలోని మైనార్టీలు హజ్ యాత్రల కోసం ₹1,00,000 సాయం అంటూ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారండి. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ₹1,00,000, మసీదుల నిర్వహణ కోసం ₹5,000 సాయం అందించి ఈ స్కీమ్కు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుందండి. 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే మళ్ళీ అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు దిశగా అడుగులు వేస్తామన్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మైనారిటీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 సహాయం అందిస్తామని, త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన హజ్ హౌస్ భవనాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 2014-19 సమయంలో టీడీపీ ప్రభుత్వం కడపలో హజ్ హౌస్ కోసం 24 కోట్లు మంజూరు చేసిందని, ఆ పనులు 80% మేర పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. మిగిలిన పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించారండి. పాస్టర్లకు నెల ₹5,000, ఇమాం మౌజు మల్లాలకు నెలకు ₹10,000, 5,000 గౌరవ వేతనం, ఎంఎస్ఎంఏలకు రాయితీ రుణాలు ఇస్తామన్న హామీలను అమల్లోకి తీసుకురావాలని, వక్స్ భూముల సర్వే 2 నెలల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారండి. మరి ఈ విషయంలో హజ్ ప్రయాణికులు, మైనార్టీ వర్గాలు ఏమని కామెంట్ చేస్తాయో చూద్దాం.